ఒక ఆడపిల్లనై ఉండి సిగ్గు విడిచి ఆత్మాభిమానం గౌరవం పక్కన పెట్టి అడుగుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. నీకు దండం పెడతాను గౌతమ్, నాకు తాళి కట్టు ప్లీజ్. నీకు నిజంగా పిచ్చి పట్టింది అదితి. నువ్వు కొంచెం కూడా ఆలోచించలేకపోతున్నావు. అరే నువ్వు ఇంత పెద్ద చదువు చదివి కొంచెం కూడా కామన్ సెన్స్ చూడక్కర్లేదా? అసలు నీకు సెల్ఫ్ రెస్పెక్టే లేదా? అసలు కామన్ సెన్స్ కూడా లేదా? నా జీవితం ఎప్పుడూ అహల్యతో ముడిపడిపోయింది. నేను అహల్యకి 3 ముళ్ళు కాదు 6 ముళ్ళు వేశాను. తనతో కలిసి నేను 7 అడుగులు నడిచాను. అహల్యే నా జీవితం, అహల్యే నా సర్వస్వం, అహల్యే నా సర్వస్వం, అహల్యే నా సర్వస్వం. దయచేసి నన్ను మర్చిపో, మర్చిపో. నా బతుకేదో నేను బతుకుతున్నాను, నీ బతుకేదో నువ్వు బతుకు. నా బ్రతుకు నువ్వే రా, నువ్వే నా సర్వస్వం. నన్ను కాదని అహల్యని పెళ్లి చేసుకున్నావు, కానీ అదేమో నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచించిన అహల్య గురించి నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? నీ కళ్ళెదురుగా ఉన్నా నన్నెందుకు పట్టించుకోవట్లేదు? చెప్పు గౌతమ్, చెప్పు. ఎందుకంటే అహల్య ఎక్కడికి వెళ్ళలేదు, నా పక్కనే ఉంది. తను నా మనసులో ఉంది. తను నా మనసులో నుంచి ఎప్పటికీ పోదు. అదెప్పటికి తిరిగి రాకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని బామ్మగారు చెప్పారు కదా. తను ఇంకా తిరిగి రాలేదు కదా గౌతమ్. ఎప్పటికి రాకపోతే ఏం చేస్తావు? నువ్వన్నట్టు అహల్య ఎప్పటికీ తిరిగి రాకపోతే అప్పుడు ఈ మీరా గారినైనా పెళ్లి చేసుకుంటానేమో గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ఈ పవిత్రమైన మంగళసూత్రం సాక్షిగా చెప్తున్నాను, ఈ ప్రాణం, ఈ జీవితం